సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ శుభకర్. 2010 జూన్ 17న కడపలో జరిగిన ఈ సంఘటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు రంగును బయటపెట్టింది. తాను ముఖ్యమంత్రి అవడానికి పనికొచ్చిన వైఎస్ వారసత్వం ఆ తర్వాత సాక్షి టీవీలో వైఎస్ బొమ్మను తీసే వరకు వచ్చింది. జగన్ నైజం చూడండి. 2010 జూన్ 17న కడపలో జర్నలిస్ట్ కాలనీ భూమి పూజ జరిగింది. ఆనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి కడప ఎంపీ వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో దేవులపల్లి అమర్ సహా అనేక మంది జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఈ భూమి కేటాయించినందువల్ల వైఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. మీటింగుకు ముందు జగన్మోహన్ రెడ్డి జర్నలిస్ట్ నాయకులతో కాలనీ అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి 2 కోట్లు ఇస్తాను, ఆ విషయం సభలో ప్రకటన చేస్తాను అని వారితో అన్నారు. నాటి సభలో పాల్గొన్న వక్తులందరూ దివంగత రాజశేఖర రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ సభలో చివరిలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ముక్తసరిగా ప్రసంగాన్ని ముగించారు. ముందుగా మాటిచ్చిన ఆ 2 కోట్ల ప్రకటన సభలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు. కడప జిల్లా జర్నలిస్ట్ నేత రామ్ సుబ్బారెడ్డి సభ నుంచి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డిని, అన్న మీరు ప్రకటిస్తానన్న 2 కోట్లు ప్రకటించలేదు ఏంటన్నా అని ప్రశ్నించాడు. జగన్ ఏమి జవాబు ఇచ్చి ఉంటాడో మీరు గెస్ చేయండి. మీ ఊహకు అందదు. మీ ప్రసంగాలకు నాకు కడుపు నిండిపోయింది. మీరందరూ వైఎస్ఆర్ని బాగా పొగిడారుగా, అంటే అన్నీ ఆయనే చేశాడు, నేనేమీ చేయలేదనేగా. జర్నలిస్ట్ నేత రామసుబ్బారెడ్డి షాకు గురయ్యాడు. నాటి నుంచి నేటి వరకు ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కాలనీకి విదిలించలేదు. తండ్రిని పొగిడితే తట్టుకోలేని తనయుడు తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ను ఎన్ని రకాలుగా విధ్వంసం చేయగలరో అన్ని రకాలుగా విధ్వంసానికి పాల్పడిన పాలన చేసి చూపించారు. తండ్రి చనిపోయే నాటికి జగన్ రాజకీయ అనుభవం కేవలం 4 నెలలు. తండ్రి శవం పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు పాల్పడిన అమానవీయ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అంతకుముందు 1000 కోట్ల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారు. తండ్రి రాజశేఖర రెడ్డి సహకారం లేకుండానే జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు పోగేసుకున్నారా? తనయుడి అక్రమాస్తుల పాపంలో తండ్రికి భాగం లేదా? తండ్రి నేరస్తుడు కాకుండా పోతాడా? ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పంచన చేరారు. రేపు జరగబోయే రాజశేఖర రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల సారథ్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఆమె సన్నాహాలు చేస్తున్నారు. నాటి రాజశేఖర రెడ్డి అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి భాగం లేదా? కాంగ్రెస్ పార్టీ అండదండలతోనే కదా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడితనానికి ప్రధాన కారణం. వైఎస్ కుమారుడి మీద డజన్ల కొద్దీ కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో తేలుకుట్టిన దొంగలాగా తయారయ్యింది. అన్నతో ఆస్తుల పంపకంలో తేడా వచ్చి వేరుకుంపట పెట్టి ఆనక కాంగ్రెస్ పార్టీలో చేరి తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు షర్మిల. దేనికోసం? తన అన్నలాగా దోచుకోవటానిక, ప్రజాసేవక? వీళ్ళు వైఎస్ఆర్ పిల్లలు. మనం ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాం. ఇది ఆంధ్రుల దౌర్భాగ్య స్థితికి అర్థం పట్టే సంఘటన.